ఎమ్మెల్యేల ప్రవర్తన మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పార్లమెంటు లోపల బయట ఎంపీలు ప్రవర్తిస్తున్న తీరుతో విమర్శలు వస్తుండటంతో దానికి అడ్డుకట్ట వేయాలని మోడీ ప్రభుత్వం డిసైడ్ అయింది. దీనికోసం ఎంపీలకు ఒక కొత్త రూల్ బుక్ రెడీ చేస్తోంది. ఇకపై ఎంపీలు ఆ బుక్లోని రూల్స్ ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది. పార్లమెంట్లో మన ఎంపీల ప్రవర్తనను చూస్తుంటే చిర్రెత్తుకొస్తుంది. తాము ఎంపీలమని ప్రజల చేత ఎన్నుకున్న వాళ్లమని మర్చిపోయి వాళ్లు చేసే పనులను గమనిస్తుంటే చిరాకుగా ఉంటుంది. ప్రతి దానికి పార్లమెంట్లో చర్చను ఆపేసి రచ్చ చేయడం కామన్ అయిపోయింది. అంతా స్పీకర్ పోడియంపైకి ఎగబడడం అలవాటుగా మార్చుకున్నారు. అయిన దానికి కాని దానికి పోడియాన్ని చుట్టుముడుతున్నారు. ప్రతిపక్షాలు రభస చేస్తోంటే అధికార పార్టీ ఎంపీలు కూడా తామేమీ తక్కువ తినలేదన్నట్టు ప్రతిపక్షాలను అడ్డుకునేందుకు తమ వంతుగా రచ్చ చేస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ చెప్పాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. ఎంపీల కోసం ప్రత్యేకంగా కట్టుబాట్లతో కూడిన హ్యాండ్ బుక్ ని రూపొందించనుంది. దీనికోసం పార్లమెంట్ సెక్రటేరియట్ కసరత్తు మొదలుపెట్టింది. అందులో ఎంపీలు చేయాల్సిన పనులు, పాటించాల్సిన రూల్స్, చేయకూడనివి ఇలా అన్ని పొందుపర్చనున్నారు. దీన్ని త్వరలోనే రూల్ బుక్ గా మార్చాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. పార్లమెంట్ లో ఏం జరుగుతుందో ప్రజలు చూస్తూనే ఉన్నారు. అందుకే పార్లమెంట్ ప్రజా ప్రతినిధుల క్రెడిబిలిటీ ఇంప్రూవ్ చేసేందుకు జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి కృషి చేస్తున్నామని చీఫ్ విప్లకు పంపిన నోట్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటి నుంచి అలా కుదరదు. ప్రజా ప్రతినిధులు పార్లమెంట్, అసెంబ్లీ లోపల గాని బయట గాని అనుచితంగా ప్రవర్తిస్తే వారిని శిక్షించే అధికారం పార్లమెంటుకు ఉందనేది కేంద్రం ఉద్దేశం. సందర్భాన్ని బట్టి శిక్షలుంటాయని తెలుస్తోంది. మందలింపుతో మొదలు సస్పెన్షన్, డిస్మిస్ మాత్రమే కాదు, జైలు శిక్ష కూడా విధించేలా రూల్ బుక్ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. వీటన్నింటినీ పర్యవేక్షించడానికి పార్లమెంట్లో 2 ఎథిక్స్ కమిటీలు పనిచేస్తాయి. మెంబర్ల ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచడంతో పాటు వారిపై వచ్చిన కంప్లైంట్లు, వారిపై ఉన్న కేసులను కూడా ఈ కమిటీలు పరిశీలిస్తాయి. హుందాగా నడుచుకోవడం, సభా మర్యాదలు పాటించడం, స్పీకర్ పట్ల గౌరవ మర్యాదలతో ప్రవర్తించడం, తమకు కేటాయించిన సీట్లలోనే కూర్చోవడం, అక్కడి నుంచే మాట్లాడడం, సైలెన్స్ మెయింటైన్ చేయడం లాంటివన్నీ విధిగా పాటించాల్సి ఉంటుంది. సభలో నినాదాలు చేయడం, అనవసరంగా నిలబడి గందరగోళం సృష్టించడం, ప్లకార్డులు, జెండాలు ప్రదర్శించడం, పేపర్లు చించి వెదజల్లడం, పేపర్ బాల్స్ ని విసరడం, ధర్నాలు లాంటివి చేయడం, తిట్టడం సభ లోపలే కాదు, పార్లమెంట్ ఆవరణలో, అసెంబ్లీ ఆవరణలో కూడా ఈ రూల్స్ వర్తిస్తాయి.